హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. నైట్ అయితే చాలా వర్షం పడుంది. ఇంకా దాని తర్వాత మార్నింగ్ వచ్చేసి ఎండ బాగానే వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే బట్టలు అనేవి వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇంకా దాని తర్వాత మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఉగ్గానిను ఇంకా మసాలా వడ. ఉగ్గానిలోకి నార్మల్గా అయితే మిర్చి బజ్జీ లేదంటే ఆనియన్ బజ్జీ అయితే కాంబినేషన్ బాగుంటుంది. ఎక్కువగా మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. కానీ ఈరోజు అయితే మసాలా వడలు వేసిందన్నమాట. అంటే నేనే అడిగాను, చాలా రోజులైంది తిని అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీ నైటే నానబెట్టింది శనగబ్యాలు అనేది. ఇంకా మార్నింగ్ లేచేసి గ్రైండ్ చేసుకుందనమాట. ఇంకా ఉగ్గాని రెసిపీ అనేది మా అమ్మ ఎలా చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా. మా అమ్మ కూడా ఒక 2-3 వెరైటీలు అయితే చేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఎలా చేసింది అనేది అయితే చెప్తాను. రాయలసీమలో అయితే ఉగ్గాని చాలా ఫేమస్. మీ సైడ్ ఇది ఎక్కువగా తింటారా లేదా అన్నది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఉగ్గానికైతే ఫస్ట్ బొరుగులు ఉంటాయి కదా, సో బొరుగులు గిన్నెలో వేసేసుకొని బాగా వాటర్ పోసి అయితే నానపెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. అంత అంటే ఆ టైంలోనే సేమ్ ఒక గిన్నెలో వచ్చేసి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఇష్టమైతే శనగపప్పు వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే శనగపప్పు ఏం వేయలేదు. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి, ఇంకా టమాటోస్, తర్వాత కరివేపాకు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసిందనమాట. సో ఆ పేస్ట్ వేసేసి లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనకి ఈ బొరుగులు అనేవి నానుంటాయి కాబట్టి మనం వాటర్ అన్నీ ఒత్తేసుకొని పక్కకైతే తీసుకోవాలన్నమాట. ఇంకా సో ఇదే ఈ పోపు ఉంటుంది కదా, అందులో వచ్చేసి మనము పసుపు వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత నానేసుకున్న ఈ బొరుగులు అయితే వేసేసుకోవాలన్నమాట. స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారంటే ఇలా నానేసుకొని వడబోసుకున్న బొరుగులలో మనం పోపు ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పోపు వేసేసి కలిపేసుకుంటారనమాట. ఇంకా మొత్తం చేత్తో కలిపేసుకుంటారు. కానీ అదైతే కొంచెం చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అమ్మ అయితే ఇట్లా చేస్తుంది అనమాట. పోపులోకి ఈ బొరుగులు అనేది వేసేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంది. ఇంకా దాని తర్వాత మనమైతే కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత అంటే టేస్ట్ చేసి చెక్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే నిమ్మరసము ఇంకా పప్పుల పొడి వేసుకోవాలన్నమాట. నిమ్మరసం అనేది ఎండాకాలంలో మనకి నిమ్మకాయలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి బల్క్లో ఒకసారి నిమ్మకాయలు తీసుకొని వచ్చి, అంటే ఊరు నుంచి అనమాట, ఊరి దగ్గర ఒక అతను వస్తాడు ఇంటి దగ్గరికి, అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి అంత రసం పిండేసి బాటిల్లో పోసి పెట్టేసుకుంటుంది అనమాట. ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సేమ్ మనం నిమ్మకాయలు పిండుకుంటాం కదా, సో అలానే ఉంటుంది అనమాట. సో నిమ్మరసము పప్పుల పొడి వేసేసి అంత కలిసేలా కలుపుకొని 2 మినిట్స్ అట్లా మగ్గనిస్తే మనకి ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. ఉగ్గానిలో కావాలి అంటే కొత్తిమీర వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. అంటే బేసిక్ ఉగ్గానిలో లైక్ ఆ ఉగ్గానిలో అయితే కన్నా బేసిక్ ఉగ్గానిలో అయితే మాత్రం కొత్తిమీర అనేది వేయరు అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ మసాలా వడలకి అయితే ప్రిపేర్ చేసేసింది ఆల్రెడీ. శనగపప్పు మిక్సీలో వేసి కొంచెం మెత్తగా, తర్వాత కొంచెం పచ్చగా వేసుకొని దంచుకొని అంటే మిక్సీ చేసేసుకొని పెట్టుకుందనమాట. మనకి రోల్ అలా ఉంటే కన్నా రుబ్బుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా సిటీలలో ఎక్కడ రోల్ ఇవన్నీ ఉండవు కదా, సో అందుకని చెప్పేసి మిక్సీలోనే గ్రైండ్ చేసేసింది. దాంట్లో వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం సన్నగా కట్ చేసుకొని, తర్వాత తెల్లవాయి ఉంటుంది కదా వెల్లుల్లి, అది కూడా సన్నగా కట్ చేసేసుకొని జీలకర్ర వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వచ్చేసి బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి వేస్తే మనకి వడలు అనేది బైండింగ్కి చాలా బాగుంటుంది అండ్ బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి బియ్యం పిండి, ఒకవేళ బియ్యం పిండి లేకపోతే మాత్రం కొంచెం శనగపిండి వేసేసుకొని కలిపేసుకొని ఇట్లా తడి బట్ట అలాంటివి తీసేసి దాని మీద ఒత్తేసుకొని ఇంకా వడలాగా కాల్చేసుకోవడమే. వడలు అయితే చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టము. అంటే ఒకసారి ఈవినింగ్ అలా టైంలో మమ్మీ చేసిందనమాట, నాకు చెప్పింది. ఇంకా అప్పటి నుంచి నాకు కూడా తినాలని ఉందని నేను కూడా అడిగి చేయించుకున్నాను. ఇంకా వడల్లోకి ఈరోజు ఎలానో ఉగ్గని చేద్దాం అనుకుంది కాబట్టి ఇంకా మళ్ళీ మిర్చి వడలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి మసాలా వడలు వేసింది. జస్ట్ ఒక మనిషికి ఒక మూడు వడలు అన్నట్లు వేసిందనమాట. మళ్ళీ లంచ్లో కూడా వేస్తా అన్నది. ఇంకా సో అది ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగా వేడిగా, అంటే వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి బాగా వేడిగా తినేయచ్చు. ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని ఇంకా మసాలా వడ అనమాట. ఎంతమందికి ఉగ్గాని మసాలా వడ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. నాకైతే ఎక్కువగా మిర్చి వడనే ఇష్టము, కానీ ఇంకెందుకో మసాలా వడ తినాలనిపించి మసాలా వడ అయితే చేసుకున్నాను.
ఇంకా దాని తర్వాత ఇక్కడైతే పాత్రలు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక పాత్రలు పడి ఉంటాయి కదా, సో అవి తోమేసుకోవాలి. ఇంకా రాత్రి తోమేసినవి ఉంటే అవి అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా సామాన్లు అయితే తోమేసాను. తోమేసిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అది ఆఫ్ చేసేసి బట్టలన్నీ తీసుకొని వచ్చి ఇంకా బాల్కనీలో అయితే ఆరేసుకోవాలి. ఆరేసుకుంటే ఇంకా ఆరిపోతాయి. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది. సో పెద్దగా ఉంటుంది కాబట్టి అండ్ వైర్ కూడా చాలా జంపుగా ఉంటుంది అనమాట. ఊర్లలో ఉన్నట్లు హ్యాపీగా రిలాక్స్గా ఆరేసుకోవచ్చు. అదే నా ఇంట్లో అయితే కన్నా చిన్నది బాల్కనీ, ఇంకా వైర్ కూడా పెద్దగా ఏమి ఉండదు, చిన్నగా ఉంటుంది. సో కొన్ని ఒక 2 డేస్కి వెంటనే వేసేసుకొని ఆరేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఒక 3-4 డేస్ అలా బట్టలు పడిన తర్వాత ఇంకా ఆరేసుకోవాలంటే సరిపోతుంది. సో అట్లా బట్టలు అయితే ఆరేసుకున్నాను. ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఏరియాస్లో ఏమని పిలుస్తారో అది కూడా చెప్పండి. ఇంకా దాని తర్వాత బట్టలు ఆరేసేసి ఇంకా ఆయిల్ అప్లై చేసుకుందాం, స్నానం చేసే కంటే ముందు ఆయిల్ అప్లై చేసుకుందామని. ఇంకా నేనైతే రీసెంట్గా లైక్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని ఈ మామా ఎర్త్ది ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలామంది చూపిస్తున్నారు కదా, లైక్ టీవీలో అలా బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. ద మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలనే, అందుకని చెప్పేసి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే తెప్పించుకున్నాను అనమాట. పెళ్ళి కాకముందు అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఆనియన్ అప్లై చేసుకునేదాన్ని, కానీ ఇంక ఇప్పుడు అది ఎంత స్మెల్ అట్లా అనిపిస్తుందని ఇంక ఇది ప్రోడక్ట్ బాగుంది అని అందరు చెప్తుంటే నేనైతే ఇంక ఇది తెప్పించుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే అంతా స్కాల్ప్కి అప్లై చేసేసుకొని మసాజ్ చేసేసుకోవాలి అని దాని మీద రాస్తుంది. ఇంకా నార్మల్ ఆయిల్ అయినా అలానే కదా పట్టించుకునేది. సో నేనైతే ఇంకా ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఇంకా దాని తర్వాత తలస్నానం అయితే చేసేసేయాలన్నమాట. ఇంకా ఇదైతే సింపుల్ అనమాట. మార్నింగ్ ఇలానే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. నాకైతే ఎక్కువ పనులు ఉండవు, అన్ని పైన పనులు మాత్రమే. ఇంకా వంట అయితే అమ్మనే చేస్తుంది, వంట ఇంకా టీ అన్నీ ఇంకా ఆమెనే చేస్తుంది. సో ఇంకా ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి.